ఈ సొంత ఇంటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో రియల్ ఎస్టేట్ రెరా బిల్కి సంబంధించి ఎలాంటి అమెండ్మెంట్స్ ఉన్నాయి, తర్వాత రియల్ ఎస్టేట్ యాక్ట్ ఏం చెప్పబోతోంది. సో నిజంగా యాక్ట్లో చెప్పినట్టుగా రియాల్టర్ కనుక తను చెప్పినటువంటి ఫెసిలిటీస్ కానీ లేక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించకపోతే జైలు శిక్ష పడుతుందా, ఎట్లాంటి యాక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు లీగల్గా ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం ఉంటుంది. సో లీగల్గా ఏదైనా బ్యాట్ జరిగినప్పుడు కోర్టులోకి వెళ్తే ఎంతవరకు కన్జ్యూమర్కి పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంది, లేదా బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉందో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆనందాచారి హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. ఎస్ సార్, జనరల్గా మనకు ఒక ప్రాపర్టీస్ వచ్చినప్పుడు లీగాలిటీకి సంబంధించి అది ఫైనల్ డాక్యుమెంట్లో క్లియర్ అవుతే కానీ మనం ఒక ప్రాపర్టీని కొనలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో జనరల్గా లీగల్కి సంబంధించి ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉంటుంది లీగల్గా? పర్టికులర్గా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ పర్చేస్ చేసే ముందు ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఆ కమ్యూనిటీ అంటే లార్జ్ ఎక్స్టెంట్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఎక్స్టెంట్. ఒకవేళ వెకెంట్ సైట్ కనుక వాళ్ళు తీసి అది డెవలప్ చేసి ప్రమోటర్ కనుక వెకెంట్ సైట్ని డెవలప్ చేసి రియల్ ఎస్టేట్ దానిలో డెవలప్ చేసి అమ్ముతున్నాడంటే దానికి సంబంధించి హెచ్ఎండిఏ వాళ్ళ లేఅవుట్ ఉందా, అప్రూవల్ ఉందా, దెన్ వీళ్ళ జిహెచ్ఎంసి వాళ్ళ పర్మిషన్ ఉందా, ప్లాన్ ఏమిటి, ఈ దాని యొక్క లింక్ డాక్యుమెంట్స్ ఏమిటి, ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని తీసుకోవడం చాలా ఉత్తమం. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ కూడా ఉంటాయి. సెకండ్ కేటగిరీ అంటే స్లమ్ హౌసెస్ ఉంటాయి. స్లమ్ హౌసెస్ని కొన్ని ఒక 5-6-10 ఇండ్లు ఉంటాయి. అవన్నీ జాయింట్గా కంబైన్డ్గా ఉంటాయి. వాటిని అంటే ఓల్డ్ అవ్వడం వల్ల వాటిని డిమాలిష్ చేసి అంటే టోటల్ అందరు ఓనర్స్తో మాట్లాడుకొని ఆ కలెక్టివ్ ఏరియా తీసుకొని దాన్ని కూడా డెవలప్ చేసి అపార్ట్మెంట్స్ కట్టి అమ్మడం అనేది ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువగా జరిగే విషయం. ఇట్లాంటి విషయంలో మాత్రం ఈ ఓనర్స్ ప్లస్ ప్రమోటీస్ వీళ్ళిద్దరి మధ్యన ఒడంబడిక జరుగుతుంది. ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారంగా, ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారంగా ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ప్రమోటర్స్, డెవలపర్స్ కంపల్సరీగా వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసుకొని ఉండాలి. రిజిస్టర్ చేసుకున్న మరుక్షణం వాళ్ళది వెబ్సైట్లో క్లియర్గా వస్తుంటుంది. వాళ్ళ లాగిన్ ఐడి కానీ అతని డీటెయిల్స్ కానీ ఆ ప్రమోటర్ కూడా ఏ ప్రాజెక్ట్స్ టేకప్ చేశాడు దానికి సంబంధించిన వివరాలు అన్నీ ఆ వెబ్సైట్లో ఉంటాయి. కాబట్టి వాటిని చూసుకొని ప్రొసీడ్ కావడం ఉత్తమం. సార్, ఇన్ జనరల్గా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ యాక్ట్ అనేది అంటే ఎక్కువ మంది చెప్తుంది ఏంటంటే 2016లో యాక్ట్ ఇంప్లిమెంట్లోకి వచ్చినప్పుడు కూడా సో పూర్తి స్థాయిలో అది ఇంకా ఇంప్లిమెంట్లోకి అంటే యాక్ట్ ఆమోదం పొందింది, బట్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్లోకి రానటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఈ యాక్ట్ వస్తే అటు కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాభం ఉంటుందా, లేకుంటే ఇటు బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ లాభం ఉండేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే మనం రియల్ ఎస్టేట్ హౌసింగ్ సెక్టార్ అనగానే చాలా వరకు అన్ఆర్గనైజ్డ్ పీపులే ఎక్కువ ఉంటారు దీంట్లో. సో నార్మల్గా బిల్డర్స్ కట్టినటువంటి ఇల్లు అట్లాంటివి ఉంటాయి. కొన్నేమో మనం హైదరాబాద్ కూడా చాలా ప్లేసులలో చూసాం. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కట్టేయడాలు, అమ్ముకున్న తర్వాత ప్రభుత్వం వచ్చి కూలదోయడాలు, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సో ఈ యాక్ట్ ఎట్లా ఉంది? యాక్ట్లో పాజిటివ్స్ ఎవరి వైపు ఉన్నాయి? కన్జ్యూమర్ వైపు ఉన్నాయా, అటు బిల్డర్ వైపు ఉన్నాయా? ఈ యాక్ట్నే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్. రెగ్యులేషన్ అంటే వీళ్ళు చేసే అవకతవకలు ఏమి లేకుండా రెగ్యులరైజ్ చేయడం. దెన్ డెవలప్మెంట్ కూడా అంటే 2 రకాల ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్తోని ఆ యాక్ట్ను ఫార్ములేట్ చేశారు. కాబట్టి ఇది ఒకరి వైపు ఉన్నది అనడానికి వీల్లేదు, 2 వైపులా ఉంది. ప్రమోటర్కి సేఫ్ సైడ్, అతను ఇన్ అకార్డెన్స్ విత్ ది నార్మ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇన్ అకార్డెన్స్ విత్ ది లా ఆఫ్ ది ల్యాండ్ పోతే అతను సేఫ్ సైడ్ ఉంటాడు. ప్లస్ ఈ అలాటీస్ కొనేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ రైట్స్, ఆబ్లిగేషన్స్, ప్రమోటర్కి ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ప్లస్ ఈ అలాటీస్కి కొనే వాళ్ళకి కూడా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, రైట్స్ ఉంటాయి, బోత్ సైడ్స్. సో ఇది ఒకవైపు ఫేవరబుల్ ఇంకోవైపు అన్ఫేవరబుల్ అనడానికి లేదు, బోత్ సైడ్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్. సో ఈ యాక్ట్ ప్రత్యేకంగా ఈ యాక్ట్ ప్రకారంగా అతని డీటెయిల్స్ అంటే ప్రాజెక్టును ముందుగానే అప్లోడ్ చేసి ఆ యొక్క కన్సర్న్డ్ కాంపిటెంట్ అథారిటీ దగ్గర ఇది నా దగ్గర ఈ ప్రాపర్టీ ఉంది, ఈ ప్రాపర్టీ మీద నేను ఇది డెవలప్ చేస్తున్నాను,
ఇవి ప్రాజెక్ట్ కడుతున్నాను. ఇప్పుడు నాట్ ఓన్లీ డ్వెల్లింగ్ హౌసెస్ అండర్ దిస్ యాక్ట్, నాట్ ఓన్లీ డ్వెల్లింగ్ హౌసెస్, ఈవెన్ కమర్షియల్ కాంప్లెక్స్లు, ట్రేడ్ నడిపించేటి ఏదైనా, అంటే ఎనీథింగ్ విచ్ ఈజ్ ఏ ఐ మీన్ లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ పబ్లిక్. ఇప్పుడు కామన్ సింగిల్ డ్వెల్లింగ్ హౌసెస్ వేరు, ఈ రియల్ ఎస్టేట్ అనేది వేరు. ఈ కమర్షియల్, ఇందులో ఈ యాక్ట్లో ప్రత్యేకంగా కమర్షియల్ యాక్టివిటీస్ చేసే కాంప్లెక్స్లు కూడా డెవలప్ చేయొచ్చు, కట్టచ్చు అనేది క్లియర్గా ఉంది, నాట్ ఓన్లీ డ్వెల్లింగ్ హౌసెస్. అట్లాగే ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల ఒకవేళ ఈ అలాటీస్ అండ్ ప్రమోటర్స్ మధ్యన ఏమన్నా పొరపచ్చాలు ఉంటాయి, అంటే సపోజ్ ఆయన ఏ టైంలో కంప్లీట్ చేస్తాడు ఆ ప్రాజెక్ట్, అండ్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఇది, అంటే బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ కన్స్ట్రక్షన్ హీ హ్యాస్ టు అబ్టైన్ నెసరీ పర్మిషన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్. అలా తీసుకోవడం ప్లస్ ఈ అలాటీస్ నుండి కూడా ఇంతకుముందు ఎవరు పడితే వాళ్ళు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్. ఇప్పుడు మాత్రం కంపల్సరీ ఎవరైతే దోస్ హూ ఆర్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ అండర్ ది యాక్ట్, దే ఆర్ ఓన్లీ ఎంటైటిల్డ్ టు టేకప్ ది ప్రాజెక్ట్స్ అండ్ డూ రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓకే. సో ఇందులో ఆయన ఎవరి దగ్గరైనా, అంటే పబ్లిక్ దగ్గర, who are in need or who are intending to purchase the properties under that real estate project, వాళ్ళ దగ్గర మాత్రం అడ్వాన్స్ తీసుకోవడం కానీ ఏదన్నా చేయడం కానీ అండర్ ఏ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఓన్లీ. ఓవరాల్గా ఏం తీసుకోవడానికి లేదు. ఈ వీళ్ళు అంటే పర్చేజర్స్ కూడా ఊరికే ఓవరాల్గా ట్రాన్సాక్షన్ ఇలా మా మధ్యన ఒడంబడిక ఉంది, మేము ఇలా చేస్తాము, అతను ఇస్తాడు, నాకు తెలిసినవాడు, పరిచయం ఉన్నవాడు అని ఊరికే మోసపోవడానికి అవసరం లేదు. వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్డ్ అగ్రిమెంట్, నోటి మాట ఏదైతే జరుగుతుందో దాన్నే కాగితం మీద రాయించుకోవడం ఉత్తమం. సో యాక్ట్ కూడా అదే చెప్తోంది. సో యాక్ట్ ప్రకారంగా అండర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఓన్లీ ఈ ప్రమోటరు ఏదన్నా అడ్వాన్స్ తీసుకోవడం, అందులోనే ఎవ్రీ స్పెసిఫికేషన్ ఉండాలి. అంటే ఏ టైం లోపల కన్స్ట్రక్షన్ చేస్తాడు, కన్స్ట్రక్షన్ సెమీ ఫర్నిష్డా, ఫుల్ ఫర్నిష్డా, ఏ టైం వరకు చేస్తారు, ప్లస్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకొని ఎప్పుడు ఇస్తాడు, పొజిషన్ ఎప్పుడు ఇస్తాడు, రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాడు, ఇవన్నీ స్పెసిఫై చేసుకొని ఎంత అమౌంట్ ముట్టింది, బ్యాలెన్స్ ఎంత, ఇవన్నీ స్పెసిఫికేషన్స్ రాసుకొని అండర్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ట్రాన్సాక్షన్లో ఎంటర్ అవుతేనే చాలా మంచిది. సో జనరల్గా రియాల్టర్లు చాలామంది, అంటే దీనివల్ల ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎవరైతే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కానీ చాలామంది అనార్గనైజ్డ్ సెక్టార్లో కట్టేటువంటి వాళ్ళకు ఈ రియల్ ఎస్టేట్ బిల్లు నిజంగా ఒక గొడ్డలు పెట్టి వండదని చెప్పుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళు మార్కెట్లోంచి వ్యానిష్ అయిపోతారు అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైస్ చెప్తుంటారు. మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటాం, ఒక అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్కి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఒక బిల్డర్ కట్టే అపార్ట్మెంట్ దగ్గర ఒక 2000కి 3000కి స్క్వేర్ ఫుట్ అమ్ముతుంటారు, పక్కనే 1300కి 1200కి కూడా అమ్ముతుంటారు. అంటే మన వాళ్ళు ఏంటంటే ఈజీగా దానికి అట్రాక్ట్ అయిపోయి అక్కడ కొనడం జరుగుతుంది, ఇది డిలే అవుతుంది. సో ఇట్లాంటి వ్యత్యాసాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుందా? నిజంగా ఈ బిల్లు ఖచ్చితంగా అట్లాంటి వ్యత్యాసాలను అడ్రస్ చేస్తుంది అనుకోవచ్చా? ఈ యాక్ట్ తీసుకొచ్చింది అయితే చాలా సదుద్దేశంతో తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ మాత్రం స్టేట్ గవర్నమెంట్స్ ఈ యొక్క చైర్పర్సన్ని, మెంబర్స్ని, ట్రిబ్యునల్ని ఎస్టాబ్లిష్ చేసేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్స్. సిమిలర్లీ మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మున్సిపాలిటీస్ ట్రిబ్యునల్ అనేది ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదు. ఓకే. అది యాక్ట్ ఎప్పుడో ఉంది. రీసెంట్గా జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్ వల్ల మన తెలంగాణ గవర్నమెంట్ మున్సిపల్ ట్రిబ్యునల్ని ఎస్టాబ్లిష్ చేసింది. దానికి ఒక కోర్టు ఇప్పుడే కొత్తగా వచ్చినట్టుగా చేస్తున్నారు, కానీ ఇట్ వాజ్ ఆర్డర్ టు బి డన్ సో మెనీ ఇయర్స్ బ్యాక్. ఇట్ వాజ్ దేర్, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే ప్రజలకి అందుబాటులో తేవడం మాత్రం రీసెంట్గా తెచ్చారు. సిమిలర్లీ ఈ యాక్ట్ ప్రకారంగా కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 మార్చిలో యాక్ట్ పాస్ అయితే ఏప్రిల్లో దాని నోటిఫికేషన్ పాస్ అయింది. దాని ప్రకారంగా ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ చేయడం స్టేట్ గవర్నమెంట్ బాధ్యత.
ఏదైనా చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ చట్టానికి అనుగుణమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది. స్టేట్ గవర్నమెంట్ కనుక ఈ ట్రిబ్యునల్ని ఇట్లా ఎస్టాబ్లిష్ చేసి అథారిటీస్ని రిక్వైర్డ్ అథారిటీస్ని చేసి ఆథరైజ్డ్ పర్సన్స్ని పెట్టి మీ హక్కులు ఇవి, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ పోయి చెప్పండి, అక్కడ రిజాల్వ్ చేసుకోండి అంటే ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉంటుంది, వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ చట్టాలు అనేటివి స్పెషల్ యాక్ట్, ఇవన్నీ స్పెషల్ యాక్ట్. ఈవెన్ ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 అనేది ఇట్ ఈస్ ఎ స్పెషల్ యాక్ట్. ఈ స్పెషల్ యాక్ట్స్ అన్నీ టు మీట్ ది పర్పస్ ఆఫ్ ఎ స్పెషల్ రిక్వైర్మెంట్, స్పెషల్ ఏరియాస్. రియల్ ఎస్టేట్ అనేది ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఏరియా. ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ వాజ్ నాట్ దేర్. రీసెంట్లీ ఇట్ ఈస్ ఎ డెవలప్డ్ యాక్టివిటీ. ఎందుకంటే కమ్యూనల్ లివింగ్ హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి ఇండిపెండెంట్ హౌస్ ఉండడం అనేది చాలా కష్టమైపోయింది. కాబట్టి అందరూ కలిసిమెలిసి మంచి అకామిడేషన్తో ఉండడానికి ఈ యొక్క టెండెన్సీ డెవలప్ అయింది. ఆ టెండెన్సీ ఎలా ఉండాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసింది. ఆ యాక్ట్కి అనుగుణంగా దానికి అథారిటీని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది. చేయకుండా వాళ్ళు ఇట్లా నాంచడం, దాన్ని మరుగున పెట్టడం. చాలా వరకు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇంకా నేను జనరల్గా ఇష్యూలో చూసుకున్నట్టయితే ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు చాలామంది మన ప్రాపర్టీ ప్లేస్లో కూడా చాలా షోలు చేసాం, మీరు కూడా వచ్చున్నారు. సో రెగ్యులర్ కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు రేజ్ అవుతుండే. ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అన్నీ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు సపోజ్ మన హైదరాబాద్లో ఉన్న ఒక బండారి లేఅవుట్ అని ఉంది, అక్కడ వాళ్ళకి మున్సిపాలిటీ పర్మిషన్ వచ్చింది, అంటే వాటర్ వచ్చాయి, తర్వాత రోడ్లు వేశారు, అపార్ట్మెంట్లు కట్టారు, కట్టిన తర్వాత ఉన్న తర్వాత సడన్గా ప్రభుత్వం వాటిని కూల్ చేస్తామని చెప్పేసి మనం చాలా ఒక పెద్ద ఇష్యూని చూసాం హైదరాబాద్లో. సో అక్రమ కట్టడాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం, మేము డబ్బులు కట్టాము, ఆయన మాకు ఎక్సెప్షన్స్ ఇవ్వాలని చెప్పారు. కొంతమంది కోర్టులకు కూడా వెళ్ళారు. నిజంగా కోర్టులు ఇట్లాంటి వాడిని అంటే కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేస్తారా, లేకుంటే బిల్డర్ మోసం చేసినట్టుగా అవుతుంది? కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ ఒక ఇల్లు కట్టుకోవడం అనేది వాడి లైఫ్ టైం అచీవ్మెంట్. సో ఇట్లాంటి కేసుల విషయంలో హైకోర్టు ఎట్లా బిహేవియర్ చేస్తుంది సార్? అంటే ఏమేమి ప్రతిపాదకం తీస్తుంది? కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ హ్యూమానిటీ గ్రౌండ్లో ఏమైనా చూసే అవకాశం ఉంటుందా? హ్యుమానిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అనేదే హ్యుమానిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఇప్పుడు ఆర్టికల్ 226 కింద హైకోర్టుకి వస్తూ ఉంటారు వీళ్ళు, ఎందుకంటే అగెనెస్ట్ గవర్నమెంట్. అయితే ఈ బేసికల్ థింగ్ ఏంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. అందుకోసం వీళ్ళు లా అంత ఫాలో అవుతున్నారా లేదా, వాళ్ళు కొనుక్కునే ముందే ఇప్పుడు ఏదో చెరువు పక్కకే బండారి లేఅవుట్, చెరువు పక్కకే చెరువులోనే కట్టారంట. అది మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరు పబ్లిక్కే ఇబ్బంది అయింది. పబ్లిక్ ఇంట్రెస్ట్లో గవర్నమెంట్ వాంట్స్ టు టేక్ సమ్ యాక్షన్. ఎట్ ది సేమ్ టైమ్ గవర్నమెంట్ ఇట్ కెన్ టేక్ యాక్షన్, ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు కంపెన్సేట్ ఆర్ ఇట్ హ్యాస్ టు డూ సమ్, అంటే వాళ్ళకి ఏదన్నా ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయడమా, లేకపోతే వాళ్ళ వెల్ఫేర్ మెజర్స్ ఎలా అనేది చూసుకోవడం. ఆ విధంగా ఎన్వైరన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ చూస్తుంది కోర్టు. అంతేగాని కన్జ్యూమర్ నష్టపోతున్నాడు, ఇతను ఇదవుతున్నాడు, అతనికి నష్టం అవుతుంది అనేది అది పూర్తిగా పరిగణలోకి తీసుకోరు. ప్లస్ నేను అన్నట్టుగా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక బిల్డర్ తప్పు చేశాడు. సో ఆల్మోస్ట్ దాంట్లో అన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని అథారిటీస్ దాంట్లో ఉన్నాయి. లైక్ మీరు అన్నట్టు హెచ్ఎండి కావచ్చు, జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, వాటర్ సంబంధించి ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు దాంట్లో. కట్టినప్పుడు ఆపకుండా సడన్గా వచ్చేసి ఇల్లు కూల్ చేస్తే, సో కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్టులు ఎందుకు ఆలోచించావు? హ్యూమానిటీ బ్యాక్గ్రౌండ్లో మీరు అన్నట్టుగా లాస్ ఫార్మేషన్ అయినా కూడా సో అతని మీద చట్టరీత్యా చర్యలు తీసుకున్నట్టుగా ఎక్కువ కనబడట్లేదు. ఎందుకంటే బిల్డర్ ఏం చేస్తాడు, అమ్ముకుంటాడు, వెళ్ళిపోతాడు, ఇంకో ప్రాజెక్ట్ నాకు సంబంధం లేదండి, హ్యాండ్ ఓవర్ చేశాను అంటాడు, మీ చావు మీరు జావండి అని చెప్తాడు బిల్డర్ పాయింట్ ఆఫ్ లేదని. ఇట్లాంటి కేసు విషయంలో కొంతమంది కోర్టులకు వెళ్తుంటారు. సో కోర్టులకు వెళ్ళి దాన్ని స్టే ఆర్డర్ తీసుకురావడం, కూల్చివేదాలను ఆపడం, ఇట్లాంటివి చాలా వరకు చూసాం. సో ఇట్లాంటి వాటిని ఎట్లా చూడొచ్చు? అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చేసి ఇలా కూల్ చేస్తామంటే కూడా ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ రిమూవింగ్ దేర్ హ్యాబిటేషన్. అంటే డ్వెల్లింగ్ హౌస్ని తీసేస్తే వేర్ దే హ్యావ్ టు డ్వెల్, ఇట్ ఈస్ ఎ మినిమం రిక్వైర్మెంట్. అవును. అలా కాకుండా ఇంకోటి కూడా, నో వన్ షుడ్ బి కండెమ్డ్ అన్హర్డ్ అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. దాని ప్రకారంగా కూడా కోర్టులు ఫస్ట్ ఇంటర్ఫియర్ అవుతాయి. మీరు ఏం చేశారు అంటే వాళ్ళకు నోటీస్ ఇచ్చారా, వాళ్ళని ఏమైనా స్ట్రీమ్ లైన్ చేయమన్నారా? ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ కూడా దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్.
నాలాల పైన చేశారు, రోడ్లు చేశారు, ఫుట్పాత్లు. ఎఫ్టీఎల్ చెరువులు కబ్జా చేశారు. ఒకప్పుడు మన హైదరాబాద్ ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ లేక్స్. చాలామంది అంటున్నారు లేక్స్ అనేటివి కనపడకుండా పోయినాయి. మనం చూస్తుంటే కూడా నాలాలన్నీ కబ్జా చేశారు. నాలాల పక్కకి నాట్ ఓన్లీ డ్వెల్లింగ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ కాదండి, అవి మన ఫంక్షన్ హాల్స్ కట్టారు, సినిమా హాల్స్ కట్టారు. సో వాటి మీద మాత్రం ఉక్కుపాదం మోపాల్సిందే గవర్నమెంట్. కానీ డ్వెల్లింగ్ హౌసెస్కి వచ్చేసరికి హౌ టు రెగ్యులేట్ దోస్ డీవియేషన్స్, దోస్ వయలేషన్స్ అనేది గవర్నమెంట్ కొంచెం హ్యూమన్ టచ్లో ఆలోచిస్తేనే మంచిది. రైట్ సార్, కొన్ని చూస్తుంటాం మరి ఇట్లాంటి కేసులైనా చూస్తుంటాం. కొన్ని ఒక ప్రముఖుడికి సంబంధించినటువంటి కొన్ని హీరోకి సంబంధించిన కొన్ని ల్యాండ్స్ విషయంలో మీరు అన్నట్టుగా కొన్ని ఫంక్షన్ హాల్ కట్టారు. అట్లాంటి వాటికి మాత్రం ఎగ్జామ్షన్, అంటే అట్లాంటి వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు, కూల్చివేతలు ఆగిపోయాయి. సో అదే పక్కన కట్టుకున్న కొంతమంది ఇళ్ళకి సంబంధించి మాత్రం నిర్దాక్షిణంగా కూలదోస్తారు. అంటే కోర్టులు ఇట్లాంటి వాళ్ళకి మాత్రం స్టే ఇవ్వకుండా అట్లాంటి వాళ్ళకి మాత్రం స్టేస్ ఇస్తాయా? సో ఎట్లాంటి, అంటే చట్ట వ్యతిరేకంగా చేసినా కూడా వాళ్ళు కొన్ని స్టేలు తెచ్చుకోగలుగుతున్నారు. ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది? యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12 ప్రకారంగా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. కాకపోతే కోర్టుకి ఏంటంటే చెప్పే వాళ్ళు ఉండాలి, కోర్టు కూడా రికగ్నైజ్ చేయాలి. ఇంతకుముందు కోర్టు ప్రతి ఒక్కటి సూమోటో టేకప్ చేసేది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని టేకప్ చేసేది. ఈ మధ్యన ఎందుకో మరి కోర్టులు కూడా, హైకోర్టు కూడా అంటే ఆ సబ్జెక్ట్ చూసే జడ్జి గారి విజ్డమ్ను బట్టి కూడా ఉంటుంది. జడ్జిమెంట్ ఈజ్ ది రీజనింగ్ గివెన్ బై ఎ జడ్జ్. ఆయన పర్సెప్షను, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటే అలా ఉంటుంది. ఇంకా ప్లస్ ఈ సినిమా యాక్టర్స్ వీళ్ళు అంటే వీళ్ళది ఎలా అంటే టోటల్ బిహైండ్ స్క్రీనే నడుస్తుంది. హైకోర్టుకి వెళ్తారు, నన్ను వినకుండా నేను ఇవన్నీ చేశాను అవన్నీ చేశాను, ఇంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇలా నడుస్తుంది, యాక్చువల్గా అది దేర్ ఇస్ నో డీవియేషన్ అన్నట్టుగా హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు స్టే తీసుకుంటారు. ఆ స్టే ఇచ్చిన తర్వాత అది అలాగే ఉంటుంది పెండింగ్. దానికి సంబంధించిన గవర్నమెంట్ లీడరు పట్టించుకోడు, గవర్నమెంట్ పట్టించుకోదు. సో వాళ్ళ యాక్టివిటీస్ నడుస్తూనే ఉంటాయి. వేరేజ్ కామన్ మ్యాన్ ఏంటంటే, కామన్ మ్యాన్ ఫీబుల్ కదా, అతను కాస్ట్లీ అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోలేడు, ఇవన్నీ థింగ్స్ మేనేజ్ చేయలేడు. సో న్యాచురల్గా హీ విల్ బి ది సఫరర్. రెగ్యులరైజేషన్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఒకటి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి తీసుకుంది, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్. కానీ ఇది అట్లాంటి స్కీమ్లకు సంబంధించి హైకోర్టు తప్పుబడినటువంటి పరిస్థితి ఉంది. అంటే రెగ్యులరేషన్ కొన్ని వయలేట్ చేసి కట్టినప్పుడు కూడా దానికి ఇంత పెనాల్టీ ఫీజు పెట్టి గవర్నమెంట్ ఆలోచనలో ఉండేది. బట్ దాన్ని హైకోర్టు వ్యతిరేకిస్తోంది. దానిపైన ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి ఇప్పటికీ 2-3 సార్లు అడిగినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ విషయంలో హైకోర్టులు ఎందుకు అంటే అంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి? అంటే గవర్నమెంట్ కొంత హ్యూమానిటీ గ్రౌండ్లో ఆలోచించిందా అని చెప్పుకోవచ్చా, లేదా రెవెన్యూ కోసం ఆలోచించిందని చెప్పుకోవచ్చు? అట్లాంటి సిచ్యువేషన్ ఎట్లా బేర్ చేయొచ్చు? గవర్నమెంట్ ఏంటంటే ఒక పాలసీ మ్యాటర్ తీసుకొస్తుంది. ఆ పాలసీలో అంటే ఏమైనా ఇల్లీగాలిటీస్ పాలసీస్ అంటే స్కీమ్ ఆఫ్ ది పాలసీ పబ్లిక్ యూటిలిటీకి వచ్చేసరికి అందులో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ హై లెవెల్లో ఉంటే అప్పుడు కోర్టు ఇంటర్ఫియర్ అవుతాయి. ఓకే, అంతేగాని గవర్నమెంట్ పాలసీని కోర్టు వ్యతిరేకించడం అయితే ఉండవు. ఇండివిజువల్ కేసెస్లో కోర్టు వారి నోటీస్కి వచ్చిన ఇండివిజువల్ ఇల్లీగాలిటీస్ ఇర్రెగ్యులారిటీస్ వాటి మీద స్పందించి కొన్ని అబ్జర్వేషన్స్, కొన్ని మాటలు అంటాయి ఒబిటర్ డిక్టా, అంటే క్యాజువల్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనం డిస్కషన్లో మాట్లాడుతుంటే కొన్ని తెలుస్తాయి కదా ఆ విషయాలు. అట్లాగే కోర్టులు కూడా ఇలా ఈ జీవో 59 ద్వారా 500 గజాలది పోయి 1000 గజాలది కూడా రెగ్యులరైజ్ చేయొచ్చు అంటున్నారు. నిజంగా ఒక వ్యక్తికి 1000 గజాల జాగా అవసరమా అనేది చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. ఓకే, అంటే ఒక ఇట్లాంటి రెగ్యులరైజేషన్ చేసినప్పుడు కొన్ని రూల్స్ ఫార్మేషన్ చేస్తే బెటర్ అంటారు. అంటే ఇంత స్పేస్ వరకు ఉంటేనే రెగ్యులరైజ్ చేస్తాము, లేదంటే తీసేసుకుంటాం గవర్నమెంట్. అట్లాంటి రూల్స్ ఏమైనా ఫార్మేషన్ చేయాలంటారా? ఎస్, అది చేయాలి, కానీ ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్. అలా ఇప్పుడు ఒక మనిషికి మినిమం రిక్వైర్మెంట్ 200 గజాలు, 300 గజాలు, 1000 గజాలు ఎందుకు? 1000 గజాలు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని నేను ఎప్పటి నుండో ఉన్నానని ఊరికే ఫ్యాబ్రికేషన్ ఆఫ్ రికార్డ్ తీసుకొచ్చి చూపించుకొని రెగ్యులరైజ్ చేసుకోవడం, అది కూడా ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ రికార్డే. ఓకే, దట్ రికార్డ్ వోంట్ కమ్ ఇన్ టు లైట్ నోవేర్ అండ్ ఎనీవేర్
అది లోపలనే రెడ్ టేపిజంలో లాగానే ఉంటుంది, ఫైళ్ళల్లోనే ఉంటుంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ ఒక్క వ్యక్తికే ఇస్తారు కానీ ఇట్ విల్ నాట్ పబ్లిసైజ్. ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి, ఆ ఏరియా లోకల్ బాడీలో, ఆ ఆఫీస్లో, లోకల్ మున్సిపల్ ఆఫీస్లో కానీ, ఆ యొక్క ఎంఆర్ఓ ఆఫీసులో కానీ నోటీస్ బోర్డులలో పెట్టారు, ఫలానా జాగాని ఈ టీఎస్ నంబరు, ఈ లేఅవుట్, ఈ లొకేషన్లో ఈ జాగాని ఇతను కబ్జాలో ఉన్నట్టుగా అప్లికేషన్ పెట్టాడు, ఇతన్ని రెగ్యులరైజ్ చేయాలనుకుంటున్నాము అని పబ్లిక్ నోటీసులో తేరండి ఇవి. జస్ట్ కలెక్టరేట్ ఆఫీసులోనో ఎంఆర్ఓ ఆఫీసులోనో ఎవ్వరికి తెలియకుండా తంతంగం అంతా జరిగిపోతుంది. సో అట్లాంటి వాటిలలో కోర్టులు ఆక్షేపించే అవకాశం ఉంది. రైట్ సార్. ఇంకా ఫైనల్గా సార్, జనరల్గా మనం ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వ సంబంధించి మహిళలకు కూడా హక్కు ఉంటుంది అని చెప్పేసి మనం వింటుంటాం. కానీ ఎక్కువగా మహిళలకు అంటే పెళ్లి కాగానే వాళ్ళకు గోల్డ్ రూపంలోనో, కొంత డౌరీ రూపంలోనో, కట్నం క్యాష్ రూపంలో ఇచ్చేసి పంపిస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఈ మధ్య కాలంలో అవేర్నెస్ పెరిగింది, సో అసెట్స్కి సంబంధించి కూడా మాకు రైట్స్ ఉంటాయని చెప్పేసి కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి విషయాలలో ప్రాపర్టీస్కి సంబంధించి మహిళలకు పూర్తి రైట్స్ ఉంటాయా ప్రాపర్టీలో? ఈక్వల్ రైట్స్ ఇన్ ద ప్రాపర్టీస్. వాళ్ళు కూడా ఈక్వల్ కోపార్సనర్స్. ఆ చట్టం అమెండ్ చేశారు కదా, మహిళా హక్కు చట్టం. మహిళా హక్కు చట్టం. దే ఆర్ ఈక్వల్ కోపార్సనర్స్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ దేర్ యాన్సెస్టర్స్. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇంతకుముందు ఉన్న టెండెన్సీ ఏంటంటే, మా అక్కలకు కానీ చెల్లెళ్ళకి కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి అప్పుడే మా పేరెంట్స్ సఫిషియంట్ గోల్డ్ డౌరీ ఇచ్చేశారు, వాళ్ళకు ముట్టిపోయినాయి, వాళ్ళు ఇందులో ఏమి హక్కు లేదని చెప్పేసి అప్పుడే డిక్లేర్ చేసి వెళ్ళిపోయినారని వీళ్ళు రాసుకొని వీళ్ళ మధ్యన పార్టిషన్స్ వేసుకుంటారు. ఓకే. పెళ్ళి అవుతే వారసత్వంగా అంటే హక్కు ఉండదా? తండ్రే కదా అప్పుడు కూడా? అదేం లేదండి. ఇప్పుడు కొడుకు పెళ్ళి అయినా కూడా హీఈస్ ఎంటైటిల్. ఓకే. సిమిలర్లీ బిడ్డకు పెళ్ళి అయినా కూడా షీఈస్ ఎంటైటిల్. ఓకే. అందులో ఆ డివియేషన్ ఏం లేదు. కాకపోతే దేర్ ఈజ్ అంటే ఒక వాడుక ఈ హిందూ ఫ్యామిలీస్లో వెనకటి కాలంలో ఒక వాడుక అన్నట్టు దాన్ని ట్విస్ట్ చేసి ఈ విధంగా రాస్తారు. అంతేగాని ఆమె అంటే అలా అనేవాడు ప్రూవ్ చేయాలి. అది ఊరికే తన అక్కకి కానీ చెల్లెకి కానీ ఏం పెట్టారు, వాట్ ఈస్ ది స్పెసిఫిక్ గోల్డ్, వాట్ ఈస్ ది స్పెసిఫిక్ అమౌంట్ ఇచ్చారు టువర్డ్స్ అంటే షేర్ ఇన్ ద ప్రాపర్టీ. ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఆ ఇల్లు విలువ ఒక 50 లక్షలు ఉంటుంది. 5 అన్నదమ్ములు ఉంటారు, లేకపోతే 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు, తలా 10 లక్షలు వాళ్ళకు దే ఆర్ ఎంటైటిల్ ఈక్వల్ షేర్. అయితే వాళ్ళకు 10 లక్షలు ఎలా ఇచ్చారు? కట్నం రూపంలో ఇచ్చారా, బంగారమా ఏంటనేది ప్రూఫ్ చేయాలి. ఊరికే మాటల్లో అంటే సరిపోదు. అది అంటే మహిళలకు కూడా పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఖచ్చితంగా రైట్స్ అయితే ప్రాపర్టీ పైన 100% వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, ప్రాపర్టీ ప్లస్లోకి వచ్చి మనని విలువైనటువంటి సమాధానాలు తెలియజేసినందుకు. సో ఇది ఇవాల్టి ప్రాపర్టీ ప్లస్. వచ్చే వారం మరో టాపిక్తో మేము ముందు ఉంటాం. స్టే ట్యూన్ టు సాక్షి.